number you have dialed is currently busy. రాహుల్ ఆగు. హే మౌని, ఏమైందే నీకు? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? మన ఫ్రెండ్స్కి నువ్వు నేను కలిసి ఉంటున్నామని చెప్పావా? ఓహో అదే, నేనేదో క్యాజువల్గా చెప్పాను. అయినా అంత చిన్నదానికి ఏడుస్తారా ఎవరైనా? అసలు ఎందుకు చెప్పావు రాహుల్? కొంచెమైనా బుద్ధుందా నీకు? వాళ్ళ గురించి తెలిసి కూడా నువ్వెందుకు చెప్పావు? వాళ్ళకి తెలిస్తే ఎంత హెలన్ చేస్తారు తెలుసా? నువ్వు కావాలనే వాళ్ళకి నా గురించి అంత బ్యాడ్గా చెప్పావు. ఈ విషయం వాళ్ళు మా పేరెంట్స్కి చెప్తే నా సంగతి ఏంటి? మౌనిక, విషయం తెలియకుండా నోరుంది కదా అని చెప్పి వాగకు. అసలు ఏం జరిగిందో? నేను వాగుతున్నానా? నీకే మైండ్ దొబ్బి నా గురించి ఇష్టం వచ్చినట్టు బయట చెప్తున్నావు. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? ఏయ్, ఏంటి ఎక్కువ ఆగుతున్నావు? చెప్పాను అయితే ఏంటి ఇప్పుడు? నేనేదో నార్మల్గా చెప్పానే, నువ్వే దాన్ని సీరియస్ తీసుకుంటున్నావు. వాళ్ళు కూడా అంత రియాక్ట్ కాలేదు తెలుసా? అయినా నేనేమని నేను కడుపు చేసి వదిలేస్తున్నానా? ఓ అంత కంగారు పడిపోతున్నావు. ఊకే ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవడం అలవాటైపోయింది నీకు. అయినా ఏదో ఒకరోజు తెలవాల్సిందే కదా, అప్పుడు కూడా ఇలానే ఏడుస్తావా? ప్రతిదానికి ఏడుపొకటి నీది. ఛా, నా ఇంట్లో నాకే ప్రశాంతత లేకుండా పోయింది. మౌని, ఓయ్ సారీ. అది కాదే, కోపం వచ్చిందా? సారీ బుజ్జి, ఇందాకేదో కోపంలో తిట్టేశానే. ఇప్పుడు మనం చెప్పలేదనుకో, వాళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకొని మన గురించి బ్యాడ్గా చెప్తారు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దని నేనే చెప్పాను. వాళ్ళు చాలా నార్మల్గా రియాక్ట్ అయ్యారే, నువ్వే ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఆ విషయం నీకు చెప్దామనుకుంటే ఆ గ్యాప్లో ఎవడో నీకు కాల్ చేసి మన గురించి బ్యాడ్గా చెప్పింటాడు. నువ్వు అలా రియాక్ట్ అవడంలో తప్పేం లేదులే బుజ్జి. సారీ సారీ రా, సారీ. అరే పా, సారీ చెప్తున్నాను కదే. సారీ బుజ్జి, ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయవే ప్లీజ్. పోనీ కాల్ పట్టుకున్నా అప్పుడు క్షమిస్తావా నన్ను? ఇగో కొట్టావా? నాకు ఆకలి అవుతుందిరా. అవునా, ఒక్క నిమిషం.
నువ్వెందుకు వచ్చావా ఇక్కడికి? ఏం లేదు, నువ్వెలా ఉన్నావో చూసి వెళ్దామని వచ్చాను. ఏం అవసరం లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదేంటి, ఒకప్పుడు వెళ్తానంటే ఉండమనేవాడివి, నైట్ అంతా వదిలేవాడివి కాదు. ఇప్పుడేంటి వస్తానంటే వెళ్ళిపోమంటున్నావు? అది ఒకప్పుడే, అయినా నేను నిన్ను వదిలేయలేదే, నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. రాహుల్ రాహుల్ ఓహో, తను లోపలే ఉందా? పేరు మౌనిక అంట కదా, మీ కంపెనీలోనే వర్క్ చేస్తుందంట, ఇద్దరు కలిసే ఉంటున్నారంట. విడిపోయి 10 days కూడా కాలేదు, మళ్ళీ నువ్వు గుర్తొచ్చి నీ దగ్గర రిటర్న్ అవుదామనుకునే లోపే ఇంకో ఆమెని లవ్ చేయడం, ఫ్లాట్కి తెచ్చుకోవడం, ఇద్దరు కలిసి పడుకోవడం అంతా జరిగిపోయిందా? చూడు, అది నా పర్సనల్. అయినా నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను వదిలేనప్పుడు ఇదంతా గుర్తురాలేదా? అయినా నీకెందుకే ఇవన్నీ? నేను ఎవరితో ఉంటే నీకెందుకు, ఎవరితో పంట నీకెందుకు? రాహుల్ ఎక్కడున్నావు? మౌనిక వస్తున్నా. ఓ, ఎలా పడుకున్నావు దాంతో? నాతో పడుకున్నట్టే పడుకున్నావా? నీకిందాక చెప్పాను, మనిద్దరికి బ్రేకప్ అయిపోయింది. నేను మూవ్ ఆన్ అయిపోయాను, నువ్వు కూడా మూవ్ ఆన్ అయిపో ప్లీజ్. నీకు దండం పెడతానే, నన్ను వదిలేయలేగా, ప్రశాంతంగా బతకనివి నన్ను.